ఇక్కడికి వచ్చేసి 2 మడతలు అయితే అయింది శారీ. దీన్ని ఇంకొక మడత అయితే పెట్టేశా, అంటే మనకు 4 లేయర్స్ అయితే వచ్చినాయి. 4 లేయర్స్ ఉంటాయి చూడండి, ఎంచుకుంటే 4 లేయర్స్ అయితే ఉంటది. ఈ విధంగా 4 మడతల మీద ఇట్లా పెట్టేసి ఇక్కడ ఫ్లోర్ మీద ఈ బండల మీద అయితే నేను ఇట్లా కింద సాఫీ అయితే పట్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ అన్ని లెవెల్స్ ఒకేలాగా ఉండేలాగా చూసేసుకోవాలి. అంటే మనకు ఒక్కొక్కసాట ముడతలు అట్లా పడి ఉంటాయి అనమాట, అది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఫోల్డింగ్, ఇప్పుడు నా సైడ్ ఉండేది ఫోల్డింగ్, నా సైడ్ లేనిది ఓపెన్స్ ఉండేది అనమాట. ఇప్పుడు నా సైడ్ ఉండేది ఫోల్డింగ్ ను ఇలా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే ఇటు సైడ్ మాత్రమే కుట్లు వస్తాయి అనమాట. చాలా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఈ విధంగా కోన్ షేప్ లో పెట్టేసుకున్నామంటే, సో ఒకటికి నేను ఏ విధంగా కటింగ్ చేశాను మొత్తం క్లారిటీ అయితే చూపిస్తున్నా అండి. నేను ఎడిటింగ్ అయితే చేయలేదన్నమాట, వీడియోను ఎక్కడ కటింగ్ అయితే చేయలేదు. ఏ విధంగా వీడియో తీసానో, ఏ విధంగా కటింగ్ చేశానో అదే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ కాకుండా ఒక సైడ్ ఓపెన్స్ ఉండాలి, ఒక సైడ్ ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టేసుకొని మొత్తం 8 మడతలు వచ్చేలాగా ఈ విధంగా శారీని అయితే మడత పెట్టేసుకోవాలి. ఇట్లా ఏమన్నా ముడతలు ఉన్నాయేమో ఒకసారి చూసుకొని ఈ విధంగా క్లాత్ అయితే నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మొత్తము చాలా మెత్తగా ఉందన్నమాట శారీ అయితే. సో ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకున్నాము. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే, ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ ను ఇప్పుడు మనం ఇది 8 మడతలు వేసుకున్నాము శారీని, అందుకోసం వచ్చేసి ఈ బాడీ పార్ట్ ను ఇట్లా మడతనే పెట్టేసుకోవాలి. అదే మనకు 8 మడతలు కాకుండా 4 మడతలు వేసుకున్నప్పుడు బాడీ పార్ట్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. కానీ ఇది మనం 8 మడతలు వేసుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ లో నుంచి చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గానీ ఫ్రంట్ పార్ట్ గానీ ఏదైనా ఒకటే, ఈ కింద బ్యాక్ పార్ట్ కింద ఈ విధంగా ఇట్లా సగానికి మరలా ఇట్లా మడత పెట్టేసుకోవాలంటే మనకు ఒక్క ఫోల్డింగ్ వచ్చేసి 4 మడతల మీద ఉంది లైనింగ్, ఇది చీర మాత్రం 8 మడతల మీద ఉంది. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒకసారి అయితే చూసుకోవాలి. ఇక్కడ దాకైతే పెట్టేశాను. తర్వాత మనకు మొత్తం పొడవు ఎంత రావాలి, 40 ఇంచులు అయితే రావాలి. 40 ఇంచులు మన కుట్ల కోసం ఒక 1 ఇంచు, అంటే మొత్తం టోటల్ గా 41 ఇంచు. వీళ్ళది లాంగ్ ఫ్రాక్ పొడవు మొత్తం వచ్చేసి 54 అండి. 54లో 14 ఇంచులు అనేది నేను తీసేసిన తర్వాత 40 ఇంచులు అనేది రావాలి. 40 ఇంచులకు మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలిపితే మనకి లంగా బాటం పార్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఎప్పటికైనా సరే ఈ కార్నర్లకి కొంచెం క్లాత్ అనేది తక్కువనే ఉంటుందండి, ఎందుకంటే మనం ఫుల్ గోల్ కోసం అయితే పెట్టేస్తున్నాం కదా. కానీ వీళ్ళకైతే సరిపోయిందండి, కొద్దిగా ఒక రవ్వంతనే, కానీ ఇంకా అది అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను 40 ఇంచుల దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసాను, ఒక్క గీత తక్కువ ఉంది అంతే. అది గోల్ కదా, గోల్లో కవర్ అయిపోతుంది. సో ఇట్లా మొత్తం కింది మీదకి 40 ఇంచుల వరకు ఈ విధంగా ఫోల్డింగ్ ఇట్లా టేప్ అనేది ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా దగ్గర పెట్టేసుకోండి. మీకు బిగినర్స్ కాబట్టి, మాకు అలవాటే కాబట్టి ఓన్లీ డాట్స్ పెట్టేసుకొని డాట్స్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేస్తాను. ఈ డ్రెస్ కటింగ్ ఫుల్ వీడియో ఈ వీడియోకి